Hey guys, this is Imran Sheikh and you're watching Star Data Labs. Guys, DAX series playlist లో భాగంగా ఇది 27th వీడియో. దట్ ఈస్ if error function in DAX. Guys, ఇది రియల్ టైంలో కూడా బాగా యూజ్ చేసే ఫంక్షన్. సో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం ఇది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామో ఎలా యూజ్ చేయాలో మనం డెమోలో చూద్దాం. బిఫోర్ దట్ స్మాల్ ఒక దీని డెఫినేషన్ తెలుసుకుందాం. సో evaluates an expression and returns a specified value if the expression returns an error. Otherwise the value of an expression itself. Otherwise returns the value of expression itself అంటే సో ఇప్పుడు చూసే సింటాక్స్ ఇఫ్ ఎర్రర్ వాల్యూ ఇఫ్ ఎర్రర్ అంటే ఏంటి గైస్ సో వాల్యూ గల్లో ఎర్రర్ ఏమి లేకపోయినా కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఇష్యూ వస్తే కనుక సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుద్ది సో ఏది ఎగ్జిక్యూట్ ఎర్రర్ ఏమి లేకపోతే కనుక ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయింది సో ఇది మనం ఎక్కడ చూసినట్టుందంటే మనకి జావాలో కనుక మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీరు వింటే కనుక ఇది ఈజీగా అర్థమవుతుంది గైస్ అంటే లేదు ఒక ఎర్రర్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఓకేనా గైస్ సో డెమో చూద్దాం డెమో చూడగానే ఈజీగా అర్థమైంది గైస్ బిఫోర్ దట్ నేను క్యాల్సీ ఓపెన్ చేస్తాను దానికి అర్థమైన పర్పస్ క్యాల్సీ ఓపెన్ చేస్తే ఒకటి చెప్పండి గైస్ 0/1 ఏమైంది గైస్ ఓకే ఇట్ 0 ఓకేనా కూల్ అదే 1/0 ఏమైంది గైస్ అది ఇన్ఫినిటీ అయితే అంటే కెనాట్ డివైడ్ బై 0 అది నథింగ్ బట్ అది మనకి ప్రింట్ అవుతుంది అట్లానే మనకి ఇక్కడ కూడా మనకి ఇక్కడ మనకి ఏంటంటే క్యాల్కులేటర్ హ్యాండిల్ చేసింది కెనాట్ డివైడ్ బై 0 అని బట్ ఇక్కడ కూడా మనకి పవర్ పే హ్యాండిల్ చేయాలి ఈ పవర్ పే హ్యాండిల్ చేయాలంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి గైస్ ఓకేనా అంటే మనకి ఏదో ఒకటి స్టాప్ అవ్వకుండా మనకి వేరే ఆల్టర్నేటివ్ రిజల్ట్ మనకి ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ కెనాట్ డివైడ్ బై 0కు ఇంకోటి ప్రింట్ అవ్వాలి అలాంటి దానికి మనం ఎలా హ్యాండిల్ చేయడానికి ఇలా యూజ్ చేస్తుంటాం ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ సో ఇఫెరర్ అనేది క్యాల్కులేటర్ ఫంక్షన్ గైస్ అంటే క్యాల్కులేటర్ కాలం అది మెజర్ కాదు ఓకేనా ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరి చెక్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ డేటా ట్యాబ్కి వెళ్ళండి న్యూ కాలం క్లిక్ చేయండి ఓకేనా న్యూ కాలం క్లిక్ చేయగానే వస్తుంది సో బిఫోర్ దట్ నేను ఏదో ఒకటి జస్ట్ నేమ్ టెస్ట్ అని ఇస్తున్నాను గైస్ టెస్ట్ ఈక్వల్ టు సో ఇప్పుడు చూడండి జనరల్గా 1/0 ఇస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూస్తే మన రిజల్ట్ ఏం వస్తుంది గైస్ ఎక్కడైతే ఉందో అన్నిటికీ ఇన్ఫినిటీ వస్తుంది అదే నేను ఇక్కడ విజువలైజేషన్ యాడ్ చేయాలంటే గైస్ కంట్రీ వైస్ టెస్ట్ యాడ్ చేస్తాను ఓకేనా టెస్ట్ సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది గైస్ అన్నీ ఇన్ఫినిటీ వస్తుంది బట్ ఇలా నాకు ఇన్ఫినిటీ రాకూడదు సంథింగ్ వేరే డిస్ప్లే అవ్వాలి లైక్ జీరోనో సంథింగ్ వాట్ ఇట్ మేబీ నాకు డిస్ప్లే అవ్వాలంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం దానికి ఏం లేదు గైస్ దానికి మనం ఇది ఇఫ్ ఎర్రర్ యూస్ చేస్తుంటాం సో సింపుల్గా దీనికి ఇఫ్ ఎర్రర్ రాస్తాను ముందుగా ఇఫ్ ఎర్రర్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది రిటర్న్స్ వాల్యూ ఇఫ్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఎర్రర్ అండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్ సెల్ఫ్ అదర్వైజ్ ఓకేనా సో ఫస్ట్ దాంట్లోనే ఏం ఎర్రర్ రాకపోతే కనుక ఎగ్జిక్యూట్ అయింది సో ఏమన్నా ఎర్రర్ ఉంటే కనుక సెకండ్ ఆల్టర్నేట్ రిజల్ట్ మనకి ఇస్తుంది సో ఇప్పుడు 1/0 ఖచ్చితంగా ఇన్ఫినిటీ వస్తుంది బట్ ఇన్ఫినిటీ రావద్దు అనుకుంటే నేను 0ని ప్రింట్ చేస్తాను ఓకేనా సో ఎక్కడైతే ఇన్ఫినిటీ వచ్చే ఛాన్స్ ఉందో అక్కడ 0 ప్రింట్ అవుతుంది గైస్ చూస్తే కనుక ఎక్కడైతే ఇన్ఫినిటీ ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ 0 ప్రింట్ అయ్యింది ఇక్కడ మన రిపోర్ట్లో కూడా 0 వస్తుంది సో అంటే ఇక్కడ మనం హ్యాండిల్ చేస్తున్నాము ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే కదా రియల్ టైంలో మనకి బిగ్ క్యాల్కులేషన్స్ ఉంటాయి సో క్యాల్కులేషన్ చేసే చోట ఎక్కడో చోట కనుక ఇట్లా ఇన్ఫినిటీ ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మనం ఇట్లా ఇఫెరర్ యూస్ చేసుకొని హ్యాండిల్ చేసుకుంటాం గైస్ ఇది సో ఇది చాలా చిన్న ఫంక్షన్ చాలా ఈజీ ఫంక్షన్ గైస్ బట్ ఇది యూస్ చేస్తుంటారు రియల్ టైంలో సో వాట్ ఇట్ మేబీ ఇట్లా 0 కాకుండా 1 సో 0+2 ఏదైనా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు 0+2 వాట్ ఇట్ మేబీ హ్యాండిల్ చేసుకోవచ్చు ఇట్లా ఏదైనా సో అలా ప్రింట్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేయడానికి ఇలా చూసుకుంటే 2 వస్తుంది ఇక్కడ సో ఈ ప్లేస్లో 2 వస్తుంది 280 అంటే మొత్తం తీసేసుకుంటుంది అంత ఇది మొత్తం ప్రింట్ అయితే కానీ 280 వస్తుంది దట్స్ ఆల్ ప్రింట్ అయితే కానీ 280 వస్తుంది అలా సో అలా హ్యాండిల్ చేసుకోవడానికి మనం ఈ ఫెరర్ ఫంక్షన్ యూస్ చేస్తుంటాం ఓకేనా గైస్ దట్స్ ఆల్ ఇది ఆల్ అబౌట్ ఈ ఫెరర్ ఫంక్షన్ డాక్స్ చాలా ఈజీ ఫంక్షన్ ఇది బట్ రియల్ టైంలో బాగా యూస్ చేస్తుంటాం గైస్ ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో